హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, గత వారమంతా కాచి కాపాడి నీ కృపలో నిలబెట్టిన దేవాది దేవా తండ్రి, ఈ యొక్క వారం కూడా సర్వశక్తిమంతుడా ప్రభా, ఎవరైతే నీ బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవా తండ్రి, నువ్వు నిలబెట్టండి, నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. సర్వశక్తిమంతుడా, నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడు పరిశుద్ధాత్మ దేవా. నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవాది దేవా, నీ కృపలో నిలబెట్టండి పరిశుద్ధాత్మ దేవా తండ్రి. ఆశ్చర్యకరుడా, ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించాలయ్యా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి, నువ్వే కార్యం జరిగించుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు నికోదేము, వాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా. మరొకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ పరిస్థితులు నిన్ను దేవుడికి దూరం చేసినా నీ హృదయంలోని దేవుడి స్థానం నిన్ను కాపాడుతుంది. నీ పరిస్థితులు నిన్ను దేవుడికి దూరం చేసినా నీ హృదయంలోని నువ్వు దేవుడికి ఇచ్చిన స్థానం అదే నిన్ను కాపాడుతుంది. చాలా మంది ఈ లోకంలో రహస్యంగా దేవుణ్ణి వెంబడించే వారు ఉన్నారు. వారి కోసం ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నారు. రహస్యంగా వెంబడించడం అంటే ఏమిటంటే, మనం ఉన్న ఆ యొక్క సమాజంలో, ఆ యొక్క సొసైటీలో మనం ఉన్నప్పుడు కొంతమంది బహిరంగంగా సన్నిధికి వెళ్ళలేరు, బహిరంగంగా యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకోలేరు, బహిరంగంగా నేను ఆయనకి ప్రార్థన చేస్తున్నాను, ఆయనను నమ్ముకున్నాను అని చెప్పలేని స్థితిలో, చెప్పలేని సమాజంలో మనం ఉన్నాం. కానీ దేవాది దేవుడు అటువంటి వారు బహిరంగంగా ఎవరైతే మనము ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు ఈ యొక్క కాలంలో రహస్యంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఈ యొక్క టీవీ వచ్చిన తర్వాత యూట్యూబ్లో చాలామంది ఆయన వాక్యాన్ని వింటున్నారు. కానీ ఈ లోకానుసారంగా దేవుణ్ణి వెంబడించే వారిగా, బైబిల్ పట్టుకొని ఒక సన్నిధికి వచ్చేవారిగా ఉండట్లేదు, కానీ రహస్యంగా దేవుణ్ణి వెంబడిస్తున్నారు. ఆ రహస్యంగా వెంబడించే వారిలో కూడా మనం చదివిన వాక్యంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం చదివిన వాక్యంలో నికోదేము అనే ఒక పరిసయ్యుడు కూడా ఉన్నాడు. ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించే వారిగా, నువ్వు మా ధర్మశాస్త్రానికి విరోధంగా చేస్తున్నవారు అనే వారిగానే ఉన్నారు. కానీ వారందరిలో ఈ యొక్క పరిసయ్యుడు మాత్రమే రహస్యంగా దేవుణ్ణి వెంబడించారు. బహిరంగంగా ఆయనతో ఉండలేదు, కానీ బహిరంగంగా ఆయన్ని ఆరాధించలేదు, కానీ రహస్యంగా దేవుణ్ణి వెంబడించారు. పరిసయ్యుడు అంటే ఏంటి అంటే, పరిసయ్యుడు అంటే వారు ధర్మశాస్త్రం అంతటిలో నిపుణత కలిగిన వారు, ధర్మశాస్త్రం అంతటిని కంఠాపాదంగా చెప్పగలిగిన వారు, ధర్మశాస్త్రం అంతా కూడా ప్రతి ఒక్క మాట తెలిసిన వారు. అంతేకాదు, ఈ యొక్క పరిసయ్యుడు ఎవరు అంటే ఆయన యొక్క అధికారి. సిన్హెడ్రేను అంటే ఆ యొక్క మన ఇండియాలో సుప్రీంకోర్టు ఎలాగో అలాగే ఆ యొక్క యూదులకి కూడా సుప్రీంకోర్టు సిన్హెద్రేను అనే ఆ యొక్క సుప్రీంకోర్టులో ఈయన ఒక్కొక్క సభ్యుడుగా ఉన్నాడు. అంటే ఈ లోకానుసారంగా ఆయనకు ఒక పదవి ఉంది, ఈ లోకానుసారంగా ఆయన ఒక ముఖ్య
ముఖ్యమైన వాడు. అంతేకాదు యూదా సమాజంలో కూడా ఒక గొప్ప వ్యక్తి పరిసయ్యుడు. అటువంటి వ్యక్తి దేవుడిని ఎంతో రహస్యంగా ఆ యొక్క దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంతో రహస్యంగా వెంబడించేవారు. యేసుతో మాట్లాడడం కోసం, యేసుక్రీస్తు వారితో మాట్లాడడం కోసం ఏం చేశారంటే, పగలు వస్తే అందరూ చూస్తారు, పగలు వస్తే అందరికీ తెలిసిపోతుందని రహస్యంగా రాత్రి దేవుడి దగ్గరకు వచ్చారు. దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతారు, నువ్వు చేసిన క్రియలు పైనుంచి ఎవరో దేవుడు నిన్ను పంపకపోతే నువ్వు ఈ కార్యాలు చేయలేవు, నువ్వు పైనుంచి వచ్చిన వాడవని, నువ్వు బోధకుడు అని నాకు అర్థమవుతుంది అని రహస్యంగా దేవుడితో మాట్లాడిన వ్యక్తే ఈ నికోదేము. ఈ నికోదేముకి దేవుడు ఎన్నో విషయాలు చెప్పారు. అసలు నిజంగా ఈ యొక్క కాలంలో నికోదేము లాంటి వారు ఎంతమందో మన యొక్క క్రైస్తవ సమాజంలో రహస్యంగా దేవుణ్ణి వెంబడిస్తున్నారు. వారిలో నికోదేము గురించి దేవుడు ఏ విధంగా అనుకుంటున్నారు, నికోదేముతో ఏ విధంగా మాట్లాడారు, నికోదేము ఏ విధంగా దేవుడి గురించి తెలుసుకొని ఇంకా దేవుడిలో ఉన్నారో మనము 3 విషయాలలో ఈరోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ పరిస్థితులు నిన్ను దేవుడికి దూరం చేసినా కానీ నీ హృదయంలోని దేవుడి స్థితి నిన్ను కాపాడుతుంది. మొట్టమొదటిగా నీ హృదయం దేవునికి తెలుసు. నమ్ముతున్నావా? నువ్వు రహస్యంగా దేవుణ్ణి వెంబడిస్తున్నావు కదా, నువ్వు రహస్యంగా ఈ లోకంలో దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నావు. అది నీకెవరికి తెలియదు. నిజం చెప్పాలంటే నీ ఇంటిలో ఉన్న వారికే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నువ్వు రహస్యంగా దేవుణ్ణి వెంబడిస్తున్నావు. నువ్వు రహస్యంగా ఇంట్లో వారు ఎవ్వరూ లేనప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు రహస్యంగా ఆ యొక్క ఎవరికి తెలియని ప్రాంతంలో ఒక స్థలంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావు. ప్రభా, మా కుటుంబాన్ని కాపాడు, మా కుటుంబ సభ్యుల్ని కాపాడు, నాకు ఈ యొక్క అవసరత ఉందని దేవుణ్ణి వెంబడిస్తున్నావు. నువ్వు గొప్ప దేవుడు అని నేను తెలుసుకున్నాను ప్రభా. ఆ హృదయం దేవునికి తెలుసు. ఆ యొక్క హృదయంతోనే నికోదేము దేవుని దగ్గరకు వచ్చారు. ఎప్పుడు? రాత్రి. యోహాను సువార్త 3వ అధ్యాయము 27 వచనాలు 1 నుంచి 27 వచనాల వరకు యేసుక్రీస్తు వారికి ఆ నికోదేముకి సంభాషణ మనం చూడొచ్చు. ఆయన ఒక రహస్య క్రైస్తవుడిగా ఆ కాలంలో పిలువబడ్డాడు. రహస్యంగా దేవుణ్ణి వెంబడించే ఒక పరిసయ్యుడిగా ఆ కాలంలో పిలువబడ్డారు. అసలు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు వారికి ఆ రహస్య క్రైస్తవుడైన పరిసయ్యుడైన నికోదేముకి కలిగిన ఆ యొక్క సంభాషణలో మనం కొన్ని పాయింట్స్ మనం నేర్చుకుందాం. ఆ ఫస్ట్ పాయింట్ లో చూసినట్లయితే మనుష్యుడు తిరిగి ఎలా జన్మించగలడు. ఆ యొక్క నికోదేము దేవుడి దగ్గరకు వచ్చాడు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నికోదేము చెప్తాడు, ప్రభా, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావని, దేవుడే నీ ద్వారా ఈ కార్యాలు చేయకపోతే ఈ లోకంలో ఎవ్వరు ఈ కార్యాలు చేయలేరు అని నాకు తెలుస్తుంది అని దేవుడితో నికోదేము చెప్పినప్పుడు హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు ఏం చెప్తాడో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. నికోదేమేమో, ప్రభా, నువ్వు పైనుంచి వచ్చిన వాడవయ్యా, నువ్వు గొప్పవాడవయ్యా, నువ్వు దేవుడివయ్యా అని చెప్తుంటే అప్పుడు హృదయంతరంగా ఎరిగిన దేవుడు నికోదేముతో చెప్తున్నాడు, ఒకడు జన్మించితే గాని, నూతనంగా జన్మించితే గాని దేవుని రాజ్యమును చూడలేడు అని నిశ్చయంగా చెప్తున్నాను అని దేవుడు చెప్పినప్పుడు, ఎలా ప్రభా, రెండవ మారు మరలా గర్భంలో ప్రవేశించి మరలా పుట్టాలా? ఎలాగా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే నికోదేమికి అర్థం కావట్లేదు. తనకి ధర్మశాస్త్రం అంతా మాత్రమే తెలుసు, కానీ ఈ యొక్క దేవుడు ఎవరు అని ఆ మనుష్యుడు తిరిగి ఎలా జన్మించగలడు ప్రభా అని నికోదేము దేవుణ్ణి అడుగుతా ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తారు. 5వ వచనం, యేసు ఇట్లాడను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6వ వచనం, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఒకడు
ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిసం గురించి, ఆత్మ అభిషేకం గురించి, వాటన్నిటి గురించి నికోదేము దేవుడి దగ్గరకు వచ్చి ఆ రాత్రి తెలుసుకున్నాడు. మనం కూడా చాలాసార్లు కదా, మనుషుడు ఎలా తిరిగి జన్మించగలడు, మనుషుడు యొక్క ఆ యొక్క పాపం ఎలా పోతుంది, రహస్యంగా దేవుడు వెంబడిస్తున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. అయ్యో నీకు ఇప్పటి వరకు పాప కాడి కింద నువ్వు ఉన్నావేమో, కానీ దేవుడు నీతో చెప్తున్న మాట, ఒక మనుషుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నువ్వు రహస్యంగా వెంబడిస్తున్నావు, కానీ దేవుని రాజ్యాన్ని నువ్వు నేను స్వతంత్రించుకోవాలంటే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అని దేవుడు చెప్తున్నారు. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో బి చూస్తే, ఇది ఎలా సాధ్యం ప్రభా? నికోదేము అడుగుతున్నాడు, ప్రభా ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి, నూతనంగా జన్మించాలంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? మరలా తిరిగి జన్మించాలా? మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించి మరలా జన్మించాలా? ఇది ఎలా సాధ్యమా ప్రభా అని నికోదేము దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట 7వ వచనం, మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు ఇలా ఉన్నాడనెను. ఆత్మ మూలంగా ఎవరైతే జన్మిస్తారో, నేను నా యొక్క పాపాలను ఒప్పుకొని దేవుణ్ణి అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొంది నువ్వు ఎప్పుడైతే ఆత్మ మూలంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావో, గాలి ఎటు నుంచి వస్తుందో తెలియదు, కొంత మనం శబ్దము మాత్రమే వినగలం. అలాగే ఆత్మ మూలంగా జన్మించిన వారు కూడా దేవుడి యందు నూతన పరచబడి నూతన జీవితాన్ని జీవిస్తారు. ఇది ఎలా సాధ్యమో అని అడిగిన నికోదేముకు దేవుడు చెప్తున్న మాట కదా. మనం కూడా అనుకుంటాం, ఇది ఎలా సాధ్యము, నేను నూతనంగా జన్మించబడ్డాను, కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు నా పాత జీవితం ఇది, దేవుడు అంతా తీసివేశాడు, దేవుడు ఇప్పుడు నాకు నూతన హృదయాన్ని నూతన జీవితాన్ని అనుగ్రహించాడని చెప్పినప్పుడు మనలో చాలా మందికి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడు సమాధానం మనతో చెప్తున్నారు. ఒకరు ఆత్మ మూలంగా జన్మిస్తే ఈ విధంగా ఉంటారు అని దేవుడు చెప్తా ఉన్నారు. తర్వాత పరలోక సంబంధమైన సంగతి. అవును కదా, మనం ఈ లోకానుసారంగా ఎన్నో విషయాలను, ఈ లోకానుసారమైన విషయాలు సంగతులు చెప్తున్నప్పుడు వాటిని మనం అంగీకరిస్తాం. కానీ దేవుడు నికోదేముతో చెప్తున్నారు, ఇది ఎలా సాధ్యమయ్యా, ఒకడు మళ్ళీ తిరిగి జన్మించాలంటే ఇది ఎలా సాధ్యమని దేవుడు చెప్తా ఉన్నప్పుడు ఇది పరలోక సంబంధమైన సంగతి. యోహాను సువార్త 4వ అధ్యాయము చూసినట్లయితే 12వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోకమైన సంగతులు మీలో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? నువ్వు ఇశ్రాయేలు బోధకుడవై నీకు తెలియట్లేదా? నువ్వు ఇది పరలోకమైన సంగతి, ఒకడు ఆత్మ మూలంగా జన్మించితేనే వారు పరలోక రాజ్యానికి వారసులవుతారు అని నికోదేముకు వచ్చిన ప్రతి ప్రశ్నకు ఆ యొక్క రహస్యంగా వెంబడిస్తున్న నికోదేముకు వచ్చిన ప్రతి ప్రశ్నకు దేవాది దేవుడు సమాధానం ఇస్తున్నారు. చూస్తే మరలా నికోదేము డి చూసినట్లయితే నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడను. ఇంకా నికోదేముకి దేవుడు చెప్తా ఉన్నాడు, ఇంకా ప్రశ్నిస్తా ఉన్నాడు. ఒకరు నూతనంగా జన్మించాలి అని చెప్తా ఉన్నారు, ఒకరు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలని దేవుడు చెప్తా ఉన్నాడు, ఇది పరలోకమైన సంగతి అని చెప్తా ఉన్నాడు. అతనికి అర్థం అవట్లేదు. అప్పుడు దేవాది దేవుడు చెప్తున్నారు, నువ్వు ధర్మశాస్త్రం అంతా తెలుసు కదా, ఎట్లా అయితే మోషే ఆ యొక్క ఇత్తడి సర్పమును ఎత్తినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ యొక్క ఇత్తడి సర్పమును చూసి ఎలా అయితే వారందరూ కూడా ఆ యొక్క ప్రాణాన్ని రక్షించుకున్నారో, ప్రాణం పోకుండా బ్రతికారో, చనిపోకుండా బ్రతికారో, అలాగే మనుష్య కుమారుడు పైకెత్తబడును. ఆ యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే 14వ వచనం, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడును. అతడికి వచ్చిన ప్రశ్నలన్నిటినీ దేవుడు ఎంతగానో నివృత్తి చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు తను తెలుసుకున్నాడు. కానీ దేవుడి దగ్గరకు వచ్చిన తరువాత నికోదేమసు ఇంకా తనకొచ్చిన
ప్రతి ఒక్క ప్రశ్న, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి, దేవుడు అర్థం కాకపోతే మోషే సర్పాన్ని ఎలా పైకెత్తాడో, అలాగే ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారో, దేవుడి వైపు విశ్వసించినప్పుడు ఆయన నిత్య జీవం ఇచ్చేటట్లుగా దేవుడు పైకెత్తబడతాడు అని నికోదేమస్కి చెప్పాడు. ఆ నికోదేమస్కి చెప్పినప్పుడు ఇంకా ఇంకా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలన్నిటినీ దేవుడు నివృత్తి చేశారు. ఫస్ట్ పాయింట్లో ఈ చూసినట్లయితే విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు కదా. నేను ఇప్పుడు చెప్తున్నాను, నికోదేమస్, నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు ఎలా అయితే నిత్య జీవం పొందుకుంటావు, కానీ విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకము తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన ఎంతో విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడను. ఎవరైతే దేవుడి యందు విశ్వాసం ఉంచుతారో వారికి తీర్పులోనికి రారు. కానీ ఎవరైతే దేవుడి యందు విశ్వాసం ఉంచకుండా చనిపోతారో వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడుతుంది అని దేవుడు చెప్తా ఉన్నారు. నికోదేమస్ ఎంతగానో దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆ రాత్రి వచ్చి నిత్య జీవం గురించి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇంకా నేను నిత్య జీవం పొందుకోవాలంటే, రక్షణ పొందుకోవాలంటే ఏమి చేయాలి, ఎందుకు, ఎవరికి తీర్పు తీర్చబడుతుంది, ఎవరికి తీర్పు తీర్చబడదు, ప్రతి ఒక్క మాటను నికోదేమస్కి దేవుడు వివరించి చెప్పారు. ఆ ఫస్ట్ పాయింట్లో ఎఫ్ చూసినట్లయితే క్రియలు చెడ్డవైనందున చీకటినే ప్రేమిస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం చెడ్డ పనులు చేస్తే ఏం జరుగుతుంది, దేవుణ్ణి తెలుసుకోగలమా? దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రేమను మనం తెలుసుకోలేం. అదే దేవుడు నికోదేమస్తో చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు, ఆ తీర్పు ఇది, వెలుగు లోకంలోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్క్రియలు చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు కదా. ఈ లోకానికి వెలుగు వచ్చింది, దేవుడైన యేసుక్రీస్తు, ఎలుగైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ లోకానికి వచ్చారు. కానీ ఈ లోకంలో ఉన్న వారు ఆ యొక్క క్రియలు చెడ్డమైన కనుక ఆ వెలుగును ప్రేమింపక చెడునే ప్రేమిస్తున్నారు. అంతేకాదు, దుష్క్రియలు చేసేవారు ఆ వెలుగులోనికి వస్తే వారి తప్పులు కనబడకుండానట్లు ఎవ్వరు కూడా ఆ వెలుగు దగ్గరికి రావడం లేదు అని ఆ నికోదేమస్కి దేవుడు పూర్తిగా తనకు అర్థమయ్యేటట్లుగా, ఎందుకు ఈ లోకము నన్ను ద్వేషిస్తుంది, ఎందుకు ఈ లోకము నా దగ్గరికి రావడం లేదు, ఎందుకు ఈ లోకము చెడ్డమైన కార్యాలు చేస్తూ చెడ్డదాన్నే ప్రేమిస్తుందని ప్రతిదీ కూడా దేవుడు నికోదేమస్కి అర్థమయ్యేటట్లుగా దేవుడు నికోదేమస్కి చెప్పి ఉన్నాడు. ఆ ఫస్ట్ పాయింట్లో జీ చూస్తే సత్యవర్తనుడు వెలుగు నొద్దకు వచ్చును కదా. మనం నిజంగా మనలో క్రియలు సత్యమైనవి ఉంటే, మనలో క్రియలు నీతి కలవై ఉంటే ఆ వెలుగైన దేవుడి యొద్దకు మనం వస్తాం. మన క్రియలు చెడ్డవి కాబట్టి, ఈ లోకంలో క్రియలు చెడ్డవి కాబట్టి, దుష్క్రియలు చేస్తున్నారు కాబట్టి, ఆ క్రియలు చీకటి క్రియలు దేవుడు దగ్గరకు వస్తే కనబడతాయి కాబట్టి ఎవ్వరు కూడా దేవుని యొద్దకు, వెలుగైన దేవుని యొద్దకు రావట్లేదు. సత్యవర్తనైన వాడు వెలుగునొద్దకు, వెలుగైన దేవుని యొద్దకు వచ్చును. యోహాను సువార్త 3వ అధ్యాయము 21వ వచనం, సత్యవర్తుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును, లేకపోతే వెలుగునొద్దకు రాలి. ఇవన్నీ కూడా నికోదేమస్ ఒక రహస్యంగా వెంబడిస్తున్న, దేవుణ్ణి వెంబడిస్తున్న ఒక రహస్య క్రైస్తవుడిగా నికోదేమస్ దేవుని యొద్దకు వచ్చి తన యొక్క మాటలన్నిటినీ తన యొక్క ప్రశ్నలను, తన యొక్క అన్నిటినీ కూడా దేవుడు ఆ యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎవ్వరికి కూడా ఇంత వివరంగా, ఇంతగా ఎవ్వరికి కూడా ఆ యొక్క రక్షణ గురించి, ఆ యొక్క నిత్య జీవం గురించి చెప్పలేదు. కానీ రహస్యంగా ఒక అధికారి, ఒక పరిసేయుడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నికోదేముకు ఆ యొక్క విషయాలన్నిటినీ దేవుడు చెప్పి ఉన్నాడు కదా. రహస్యంగా ఆయన్ని వెంబడిస్తున్న అనేక మందితో దేవుడు చెప్తా ఉన్నారు, ఎందుకు ఈ లోకం
తెలుసుకోవట్లేదో అర్థమవుతుందా? ఎందుకు ఈ లోకము నా ఎద్దుకు రావట్లేదో అర్థమవుతుందా? ఎందుకు మరలా నిత్య జీవం పొందుకోవాలి అంటే ఆత్మ ద్వారా, నీటి మూలంగా, ఆత్మ మూలం మాత్రమే అని దేవుడు మనందరితో చెప్తా ఉన్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏమిటి అంటే, నీ పరిస్థితులు నిన్ను దేవుడికి దూరం చేసినా నీ హృదయంలోని దేవుడి స్థానం నిన్ను కాపాడుతుంది. మొట్టమొదటిగా చూసాం, నీ హృదయం దేవునికి తెలుసు. రెండవదిగా, అందరి ఎదుట దేవుని గురించి పలికిన సాక్ష్యం దేవుడికి తెలుసు. నువ్వు అందరి ఎదుట దేవుడి గురించి సాక్ష్యం పలుకుతావు. రహస్యంగా నువ్వు వెంబడిస్తున్నావు, కానీ ఆయన గొప్పతనాన్ని నువ్వు కొన్నిసార్లు ప్రకటించాల్సిన సమయం వస్తుంది. అప్పుడు ఆ హృదయం దేవునికి తెలుసు. పస్కా పండగ కోసం యెరూషలేముకు యూదులందరూ వచ్చినప్పుడు పస్కా పండగ మధ్యలో, పస్కా పండగ 7 రోజులు చేస్తారు కండి, 3వ రోజు 4వ రోజు యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులతో కలిసి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళందరూ కూడా ఎప్పుడు యేసయ్య వస్తారా అక్కడ యెరూషలేముకి, దేవాలయంకి, అతన్ని పట్టుకుందామని కొంతమంది సైనికులను ఆ యొక్క యెరూషలేములో ఉన్న మందిరం దగ్గరికి పంపించినప్పుడు యేసయ్య అక్కడ అందరిలో సమాజ మందిరంలో అక్కడ బోధిస్తూ ఉంటారు. అందరికీ బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధ విని అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. కొంతమంది యూదులు, నిజంగా ఇతడు దేవుని యొద్ద నుండి రాకపోతే ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈయనే కదా మనము వేచి ఉన్న మెస్సయ్య, ఈయనే కదా బోధకుడు అని అనేక మంది, వీరందరూ కూడా చాలా మంది యూదులకు భయపడి యేసయ్యను పట్టుకోకుండా అలానే ఎలా వచ్చారో అలాగే మరలా పరిసయ్యుల దగ్గరకు, సద్దూకయ్యుల దగ్గరకు వెళ్తారు. వెళ్ళి ఆయనను పట్టుకోవడానికి, అక్కడ మాకు భయం వేసింది, అక్కడ మేము పట్టుకోలేకపోయాము అని చెప్పినప్పుడు, మీరు కూడా మారిపోయారా? ఆయన యొక్క ఆయన యొక్క మాటలకు, ఆయన చెప్పే మాటలకు, ఆయన బోధకు మీరు కూడా మారిపోయారా అని ఆ పరిసయ్యులు ఆ యొక్క సైనికులను ప్రశ్నించినప్పుడు ఆ పరిసయ్యుల్లో సైనికుల్లో ఈ నికోదేము కూడా ఉంటాడండి. ఆ పరిసయ్యుల్లో సైనికుల్లో ఈ నికోదేము కూడా ఉంటాడు. ఆ నికోదేము రహస్యంగా అందరి ముందు ఒక మాట చెప్తాడు. ఎవరైతే ఆ పరిసయ్యుల్లో ఒక అతను మాట్లాడతాడు, మన ధర్మశాస్త్రము ఎవరికైతే తెలియకుండా ఉందో వాళ్ళు శాపగ్రస్తులైన పోవును గాక, మీరు అతని బోధలు నమ్ముతున్నారేంటి, యేసు బోధలు నమ్ముతున్నారేంటి అని వారు చెప్తున్నప్పుడు నికోదేము వారందరి ముందు ఒక మాట అంటారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 51వ వచనం, 50-51. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు మనిషిని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చినా. అక్కడ చూడండి, మనం మన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం, కానీ మనుషుని మాట వినకుండా, అతడు ఏమి చేశాడో చూడకుండా కూడా మన ధర్మశాస్త్రం తీర్పు తీర్చేస్తుందా? నువ్వు ధర్మశాస్త్రం తెలిసి కూడా శాపగ్రస్తులు అంటున్నారు అని చెప్పినప్పుడు అక్కడి వారు నికోదేమును ప్రశ్నిస్తారు, నువ్వు గలిలేయుడువా? అయితే గలిలేయుల నుంచి ఏ ఒక్క ప్రవక్త పుట్టడు, అది నువ్వు తెలుసుకో అని చెప్పారు. అక్కడితో అయిపోయింది. చూసారా, ఆయన రహస్యంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన అక్కడ సాక్ష్యము పలికాడు. దేవుడు ఆ సాక్ష్యాన్ని మర్చిపోలేదు. ఆ సాక్ష్యము పలికినప్పుడు నికోదేము దేవుడు మర్చిపోలేదు. మన మూడవదిగా చివరిగా చూసినట్లయితే, దేవుడి కోసం నిలబడే సమయం నీకు వస్తుంది. నమ్ముతున్నావా? రహస్యంగా నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నావు. రహస్యంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ లోకంలో దేవుడి వైపు నువ్వు చూస్తూ ఉన్నావు. రహస్యంగా కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నాకేమీ తెలియదే, ఎలా ఆరాధిస్తారని తెలీదు, ఇలా ఉంటారని తెలీదు, ఇంతగా దేవుడు ఆయన ప్రేమను లోకానికి చూపిస్తారని తెలీదు, క్రైస్తవులు ఇంత ప్రేమగా ఉంటారు, క్షమాపణ కలిగి ఉంటారని నీకు తెలీదు. కానీ రహస్యంగా ఆయన్ని వెంబడిస్తున్న ఒక సమయం నీకు వస్తుంది. ఏమిటో తెలుసా? నీవు దేవుడి కోసం బహిరంగంగా నిలబడే సమయం వస్తుంది. అది నికోదేముకు కూడా వచ్చింది. ఎప్పుడో తెలుసా? ఎంతో రహస్యంగా దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారో, సిలువలో మరణించినప్పుడు ఆ యొక్క అరిమత్తయి యోసేపు
ఆ యొక్క అధికారుల దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క శరీరాన్ని నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు నికోదేము ఏమి చేస్తాడో తెలుసా? తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న ఆస్తిని బట్టి చూద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ అధ్యాయము 39వ వచనం, 19వ అధ్యాయము 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. ఆ బోళాన్ని 150 సేర్ల ఎత్తు తీసుకొచ్చి వీరిద్దరు, అరిమత్తె యోసేపు, నికోదేము ఇద్దరు కూడా ఆ యొక్క శరీరానికి పూసి దేవుని యొక్క ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క సమాధిలో పెడతారు. బహిరంగంగా అతనికి ఒక సమయం వచ్చింది. దేవుడి కోసం బహిరంగంగా దేవుడి కోసం నిలబడే సమయం నికోదేముకు వచ్చింది. నీకు కూడా నువ్వు దేవుడు ఎంతగానో, ఈయనే దేవుడు, ఈయన కంటే గొప్ప దేవుడు లేడు, ఈయనే పాప క్షమాపణ, నా యొక్క పాపం నుంచి, శాపం నుంచి నన్ను విడిపించగలను అని నువ్వు రహస్యంగా వెంబడిస్తున్నావు కదా. దేవుడు నీతోనే చెప్తున్నారు, ఒక్క సమయం నీకు వస్తుంది, బహిరంగంగా నువ్వు ఆయన కోసం నిలబడే సమయం నీకు వస్తుంది. ఆ బహిరంగంగా ఆయన చనిపోయారు. అక్కడ సద్దుకైలు, పరిసయ్యులు అందరూ ఉన్నారు. కానీ ఈ యొక్క నికోదేము మాత్రమే ధైర్యంగా దేవుడి కోసం అంత బోళము తీసుకొచ్చి సమాధిలో, అరిమత్తె యోసేపు, నికోదేము మాత్రమే ఆ సమాధిలో పెట్టారు. ఎంతో ధైర్యంగా బయటకు వచ్చాడు కదా. నువ్వు రహస్యంగా దేవుడిని వెంబడిస్తున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నిన్ను దేవుడు మర్చిపోలేదు. నువ్వు రహస్యంగా వెంబడిస్తున్నావు కదా, ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు కదా, అదే నిన్ను రక్షిస్తుంది. కొంతమంది ఆ యొక్క బైబిల్ జ్ఞానులు ఏం చెప్తారో తెలుసా? దేవుడు చనిపోయిన తరువాత నికోదేము పేతురు ద్వారా బాప్తీసం తీసుకున్నారని కొంతమంది చెప్తా ఉంటారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన. ఎంతమంది అయితే తండ్రి నీ బిడ్డలని వారు రహస్యంగా నిన్ను వెంబడిస్తున్నారో ఆశ్చర్యకరుడా, నీ కృపలో వారిని నిలబెట్టండి. నువ్వు వారి హృదయంలో నీ స్థానం గొప్పదయ్యా. ఆ స్థానాన్ని నువ్వు మర్చిపోలేదు. ఒక సమయం వస్తుంది, నువ్వు దేవుడి కోసం బహిరంగంగా నిలబడే ఒక సమయం వస్తుంది అని మాట్లాడావు దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. నీ నామాన్ని మహిమపరచుకో దేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి తండ్రి, వారు రహస్యంగా కాదయా, ఇంకా నీ కోసం నిలబడడానికి, నీ కృపలో తండ్రి రక్షణ పొందడానికి నీ కృపలో కార్యం జరిగించండి. ఆశ్చర్యకరుడా తండ్రి, అందరూ నిన్ను తెలుసుకోవాలని నీ రాకడ ఆలస్యమవుతుంది కదా ప్రభా. నీ కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరచుకొని నువ్వే తోడేండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని తండ్రి, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఎంతమంది అయితే నీ బిడ్డలు ఉన్నారో వారందరూ తండ్రి నీ కృపలో నిలబడడానికి సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, ఒక రహస్యంగా నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావేమో, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఒక సమయం వస్తుంది దేవుడి కోసం బహిరంగంగా నిలబడే సమయం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.